గురుభ్యోऽహం నమః. శ్రీ పార్వతీ హృదయ వల్లభ అర్ధనారీశ్వర గంగాధర చంద్రశేఖర పాహిమాం రక్షమాం. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారే దేవు పరమ పురుషుడు. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆదిమూలమైనట్టి అలబ్రహ్మము. శ్రీదేవి పాలిట ఏగే నిదానము, చేరదీసి యశోదకు శిశువాయని దేవు పరమ పురుషుడు. పాపరేగం పరమాత్మ లీలలు అన్నీ ఇన్ని కావు. ఆయన లీలలు మాయలు అన్నీ చూపెట్టి ప్రపంచాన్ని మైమరిచినటువంటి జ్ఞానదేవత, జ్ఞానపురుషుడు. ఆయన సర్వజ్ఞుడు, ధర్మాన్ని అనుసరించేవాడు. ఆయనకి మించిన ధర్మపరుడు ఇంకొకరు లేరు. రామావతారంలో ఆయన సంపూర్ణ మానవుడుగా జీవించిన, కృష్ణావతారంలో రాక్షసులు పెరిగిపోయారు కనుక ఎక్కువ సంఖ్యలో ఆయన కొన్ని సమర్థతతోనూ సామర్థ్యంతోనూ జ్ఞానంతోనూ సర్వము ఎన్ని విధాలుగా ఎవరు ఏ విధంగా మట్టు పెట్టాలో వారి కోసం ఎవరెవరు నియమించారో వాళ్ళ చేత చంపించుకుంటూ వచ్చేస్తుంటాడు. అది కృష్ణావతారంలోని విశేషం. అందుకే అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామికి రాసినటువంటి సంకీర్తనలన్నీ కూడా బహు ఆనందకరము, జ్ఞానమయము, విజ్ఞానమయము, వైరాగ్యము, ఆధ్యాత్మికము, శృంగారము, ఇవన్నీ కూడా సరైన స్థితిలో ఆయన చెప్పారు. అంతకు మించిన వేదాంతి ఇంకొకరు ఇల్లు అనిపిస్తుంది నాకు. నమో కృష్ణ, నమో కృష్ణ. రామస్తుడు పైకి లేచి, గురువుగారు అసలు ధర్మం అంటే ఏంది, దాని ఆచరణ అంటే ఏంది, సరైనటువంటి రీతిలో ఎలా అర్థం చేసుకోవాలి మనం? ధర్మము అని ఏదేదో పలు మాటలు చెప్తుంటారు, దేనికో ధర్మాన్ని అంటపెడుతూ ఉంటారు. అది ఏది ధర్మం అని అడిగాడు ఆయన. సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి సంపూర్ణ జ్ఞానమంతా ఆధారపడి ఉండేది ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. మనం ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరిస్తూ జీవిస్తుంటామో అప్పుడు పరమాత్మ, ధర్మం అంటే ఆయనే, ఇంకెవరు కాదు. పరమాత్మ అంటే భగవంతుడే. ఆమె లక్ష్మి కావచ్చు, సరస్వతి కావచ్చు, బ్రహ్మాది దేవతలు కావచ్చు, ఉన్నదంతా ఒకే శక్తి, దైవం, సర్వేశ్వరుడు. ఆయన నుండి శక్తులన్నీ విడిపడినాయి కనుక ధర్మము ఏది అనేది, దాని శక్తి ఎలాంటిది అనే దాని గురించి ఆలోచిస్తే అనేక మంది అనేక కోణాల్లో ధర్మం అనుకుంటారు. నేను చేసింది ధర్మం. అనేక చట్టవిరుద్ధమైన పనులు, అనేక విధాలుగా మానవుల్ని వంచడం, మోసించడం చేయడం, ఇవన్నీ అధర్మ కార్యక్రమాలు. కానీ ఏమనుకుంటారు వాళ్ళు, నేను చేసేది ధర్మం అనుకుంటారు. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న మహాభారతంలో అజ్ఞాత పర్వంలో ఒక మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. ధర్మరాజు అని ఎందుకు పేరు వచ్చింది అతనికంటే, అజాతశత్రువు. ఆయన్ని శత్రువు అని అనుకునేవాడు ఎవరు లేరు. ఈ దుర్యోధనుడు కానీ, ఇంకా దుశ్శాసనుడు కానీ, హింసకుని, వీళ్ళందరికీ కూడా ధర్మరాజు అధర్మపరుడని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఆయన అజ్ఞాతవాసంలో విరాట మహారాజుని కూర్చుంటారు. సన్నివేశం అది. ఆ సన్నివేశంలో ఒకవైపు ఆయన ఉన్నటువంటి చిన్న చిన్న సామంతరాజులు, సైన్యం అంతా దక్షిణ గోగ్రహణాన్ని, అంటే దుర్యోధనుడు దక్షిణంలో ఉన్నటువంటి పశువుల సంపద ఎక్కువ. విరాట్ రాజ్యంలో పశు సంపద, గోగణం అనేది అతి ఎక్కువగా ఉండేది. అందుకని దుర్యోధనుడు, శకుని వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఈ గోవులను అపహరిస్తే అజ్ఞాతవాసంలో పాండవులను బయటపడేయచ్చు, మళ్ళీ 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచన. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. ఎందుకు? చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జీవించినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన అర్ధరాజ్యం మీరు ఇచ్చేసి ఉంటే, అర్ధరాజ్యం కాదు 5 ఊర్లు చాలంటాడు ధర్మరాజు. అది కూడా అయినట్టు సూది మోపేంత సందు కూడా అంటాడు. ఈ భూమి అంతా ఆగిందా? దుర్యోధనుడిదా? ఈ ప్రపంచం అంతా ఆగిందా? సృష్టి అంతా ఆగిందా? అజ్ఞానం.
ఎంత మూర్ఖుడు అంటే దుర్యోధనుడు తెలియని మూర్ఖుడు అంటారు వీడిని. అంటే తెలుసుకోలేనటువంటి మూర్ఖుడు. సత్యాసత్యాన్ని గ్రహించకుండా ఇష్టానుసారం పోయే వాళ్ళు ఎవరైనా సరే పరమ మూర్ఖులు. ఈ మూర్ఖత్వం వాళ్ళని ఎంత నీచాతి నీచంగా సృష్టించిందో దుర్యోధను చూసి మనం నేర్చుకోవచ్చు. దుర్యోధనుడు వాడి పేరులోనే ఉంది. సుయోధనుడు వాడి పేరు, దుర్యోధనుడు అని పేరు వచ్చింది. ఎందుకంటే దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు కాబట్టి దుర్యోధనుడు. ఇప్పుడు వాళ్ళు అట్లా దక్షిణంలో ఉన్న పశు సంపద అంతా ఒక సైన్యం లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. విరాటరాజు ఒకడే ఉంటాడు. ఇంత లోపల దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు అందరు పెద్ద పెద్ద వాళ్ళతో ఉత్తర గోగ్రహణానికి వస్తారు. అంటే ఉత్తరాలు ఉండే ఆవులు ఇంకా పశువులు ఉన్నాయి, దాన్ని పట్టుకుపోవాలని చూస్తారు. వస్తారు. ఇది వార్తాహరుడు చేరవేస్తారు. ఆ సమయంలో వీరుడు అనేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. వీరులు అనేవాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. ఎందుకు? అటువైపు కాపాడడానికి ఉంటాడు. ఇంకా ఉన్నది అక్కడ భీముడు వంటశాలగా పరిమితి పెట్టాడు. ఎందుకు? తన అజ్ఞాతవాసం బయట పెట్టకూడదు. ధర్మరాజు కంకు బట్టిగాడు కూర్చోంటాడు. ఆయనకి ఏం పని అంటే విరాటరాజుతో ఆటలు పాటలు మంచి మాటలు చెప్తూ పాచికలు ఆటలు ఇటు చేస్తూ ఉంటాడు ఆయన. చివరిలో బృహన్నలను పంపాల్సి వస్తుంది. ఎవరికి? ఉత్తర కుమారుడికి రథసారథిగా. వాడు నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి, నాకు పోయి ఒక బృహన్నల నాట్య నేర్పే వ్యక్తి నాకు అంటే ఏమి పేడిలాగా అంటే అటు ఇటు కాని వ్యక్తి కదా అని ఆయన నొప్పుకొని అంటాడు. ఆయన దిక్కులేదురా స్వామి, ఆయనే వచ్చి అంటున్నాడు, తీసుకుపోరా అంటాడు. వాస్తవానికి ఆ రోజుకి వాళ్ళ అజ్ఞాతవాదం పరిసమాప్తమైంది. అది వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, కృష్ణుడికి మాత్రమే తెలుసు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడికే తెలుసు. ఆ విషయం పాండవులకు చెప్తాడు. అదే అనమాట. ఇప్పుడు ఇది వెళ్ళాలి. అర్జునుడు వెళ్తాడు బృహన్నలో రథసారథిగా. ఆ సైన్యాన్ని చూసేసినటువంటిది ఉత్తర కుమారుడు గడగడ వణికిపోయి దూకేస్తాడు. సరే లాక్కొని వచ్చి కూర్చోబెట్టి, నాయనా నువ్వు యుద్ధం చేయొద్దు, రథం దూరు, నేను యుద్ధం చేస్తానంటాడు. నువ్వా? నీకే వచ్చు బృహన్నల మీద అంటాడు. నువ్వు తోలరా స్వామి, నువ్వు యుద్ధాన్ని నడుపురా స్వామి అని వెంటనే ఆయన పైన ఉన్నటువంటి గాంధీ వంత చేతికి రాగానే సర్వ అలంకార భూషితమైన దశనామము కలిగిన అర్జునుడు స్వరూపం వచ్చేస్తుంది. వాళ్ళు దూరం నుండి ఈయన శంఖం పూరిస్తున్నప్పుడు అక్కడ వచ్చేది పార్థుడు అని భీష్ముడు అంటాడు. అవును, ఈ యొక్క శంఖ శబ్దం అతనిదే. దగ్గర అవును, అజ్ఞాతవాసం అయిపోయి అవ్వలేదు కదా, నిన్ను మళ్ళీ అనబోతారు. అయితే భీష్ముడు అంటారు, ఒరే నాయన దుర్యోధన, వాళ్ళ అజ్ఞాతవాసం నిన్నతోనే పోయింది కనుక నువ్వు యుద్ధం చేయడంతో వేరే మార్గం లేదు అంటాడు. సరే అది జరిగిపోయింది. ఆ యుద్ధం చదువుతాను దాని ఉందాం. ఇక్కడ ధర్మరాజు పాచికలాడుతూ వచ్చి ఒక భటుడు వచ్చి, అయ్యా మన వాళ్ళు గెలిచారు, మన ఉత్తర కుమారుడు మొత్తం సర్వసైన్య సమేతంగా వస్తున్నాడు అంటాడు. వెంటనే విరాటరాజు ఏం చేస్తుంటే అతని కొడుకు శక్తి సామర్థ్యం అతనికి తెలుసు. కానీ చూసావా కంకుబట్టు, నా కుమారుడు ఉత్తర కుమారుడు ఇంత గొప్ప విజయం సాధించాడు, వాడి వీరుడు అంటాడు. కానీ ధర్మం తెలిసిన ధర్మరాజు కొంచెంసేపు విని అన్నది చెప్తూ ఉంటే ఒక మాట చెప్తాడు. అయ్యా మీరు చెప్పింది ఏదో మీ వరకు, కానీ అక్కడ వాస్తవానికి జరిగింది ఏమంటే నా తమ్ముడు బృహన్నల అక్కడ లేకపోతే ఇది జరిగి ఉండదు అంటాడు. అప్పుడు ఆయన కోపం వచ్చేస్తుంది విరాటరాజుకి. బృహన్నల ఏంది, సర్వ సైన్యాన్ని ఎదుర్కొనేది ఏంది అని అబద్ధం అంటాడు. నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తానంటాడు ధర్మరాజు. కానీ ఆఖరికి విరాటరాజు కోపం వస్తుంది. కోపం వచ్చేసి పాచికని ఇసిరి తల మీద కొడతాడు. ఒక పాచిక ఇక్కడ తగిలి ఒక రక్తం బొట్టు బయటకు వస్తుంది. వెంటనే అక్కడ సైరేంద్రిగా ఉన్న ద్రౌపది చూస్తూ ఉంటుంది. పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి తన యొక్క బయట చెంగుని తీసి ఆ రక్తానికి అద్దుతుంది. విరాటరాజు ఆశ్చర్యపోతాడు. అమ్మ ఇతనికి నీకేం సంబంధం అన్నట్టు చూస్తాడు. అమ్మ ఎందుకు అలా అంటే, అయ్యా ఈయన శక్తి నీకు తెలియదు, ఈయన ధర్మం మీకు తెలియదు, ఇతను ఎవరో కూడా మీకు తెలియదు. ఇతని రక్తపు బొట్టు ఒక్క చుక్క నేలబడితే 100 సంవత్సరాలు అక్కడ క్షామదేవత పూర్తిగా తాండవిస్తుంది. అక్కడ వానలుండవు, పంటలుండవు, మొత్తం శ్మశానంగా మారిపోతుంది. అంత విలువైనది కాబట్టి నేను అడ్డుకున్నాను.
ఆ రక్తపు బొట్టు పడింటే మీకు ఏమైనది మీకు తెలిసేది కాదు. ఇంతకీ ఈయన మన మీకు అంకుబట్టి చెప్పింది సరైంది అని అంటాడు. ఆయన ఆశ్చర్యపోతాడు. ఎవరో ఇది ఇంత చెప్తా ఉంది ఏమి అనుకుంటాడు. సైరేంద్రి కదా. వెంటనే ఉత్తర కుమారుడు దిగుతూ వస్తాడు లోపలికి. నాన్న నువ్వే కదా గెలిచావు, నువ్వే కదా యుద్ధం చేసావు అంటాడు. తండ్రి నేను ఇక్కడ దాన్ని చూస్తాను, నా కాళ్ళు చేతులు ఉండి వచ్చేసాను, నేనుగా చేసింది. అర్జునుడు అంటాడు. అర్జునుడా? అప్పుడు చెప్తాను ధర్మరాజు, మేమంతా నీ యొక్క దీంట్లోనే ఉన్నాము, నీ యొక్క రాజ్యంలో మారువేషంలో ఉన్నాము, అజ్ఞాతవాసము, నీకు తెలియదు. నిన్నతో తినిపోయింది. పార్థుడు పోయాడంటేనే ఎక్కడ లేని ఆనందమైపోతుంది విరాటరాజు. పాండవులు నా యొక్క దీంట్లో నన్ను ఆశ్రయించి నా దగ్గర ఉన్నారా, నాకంటే చక్రవర్తులు మహాబలవంతులు అని ఆశ్చర్యపోతాడు విరాటరాజు. ఇది జరుగుతున్నాను అంటే ఇక్కడ ధర్మానికి ఉండే శక్తిని చెప్తుంది ద్రౌపదీదేవి. సంపూర్ణ పరిపూర్ణమైన ధర్మం ఆచరించిన వాడు ధర్మరాజు కనుక అటువంటి వాడి రక్తం ఒక్క బొట్టి కింద పడినా, అటువంటి వాళ్ళకి అపకారం జరిగినా సర్వం నాశనం అయిపోవాల్సిందే. అది ధర్మానికి ఉన్నటువంటి శక్తి. అంటే ధర్మరాజు ఏం ఆచరించినాడో అది మనం ఆచరిస్తే కొద్దిగా అప్పుడు భగవంతుడు మనలో అనేక విధాలుగా మేలు చేస్తాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.